కొంతమంది వ్యక్తులు ఉన్నదాంతో తృప్తి పడకుండా అది లేదు, ఇది లేదు అనే నిరాశ, నిస్సత్తువ, ఆశ అన్నీ మేళవించిన వ్యక్తిత్వంతో అసంతృప్తిగా ఉండటం చూస్తుంటాం. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే ఇన్స్పైరింగ్ పర్సనాలిటీ గురించి తెలుసుకున్నారనుకోండి, వారిలో కొంత కాకపోయినా కొంతైనా మార్పు వస్తుందని, తమ జీవితాన్ని చక్కగా సరిదిద్దుకోగలుగుతారని ఆశిస్తూ ఒక మంచి ఇన్స్పైరింగ్ పర్సనాలిటీ తోటి మీ ముందుకు వస్తున్నాను. సార్, ఎవరో ముసలాయన ఏసీ వెయిటింగ్ రూమ్ లో పడక కుర్చీలో నిద్రపోతున్నారు. టికెట్ లేదు, బయటికి వెళ్లమంటే వెళ్లట్లేదు. స్టేషన్ వెయిటింగ్ రూమ్లను పర్యవేక్షించే మహిళ స్టేషన్ మాస్టర్ కి కంప్లైంట్ చేసింది. అది రాజమండ్రి స్టేషన్. సమయం తెల్లవారి 5 గంటలు. సరే, నేను వస్తా పదా అని స్టేషన్ మాస్టర్ ఆమెతో కలిసి వెయిటింగ్ రూమ్ కి వెళ్లాడు. అక్కడ మాసిపోయిన బట్టలతో ఓ ముసలాయన పడక కుర్చీలో కునికిపాట్లు పడుతున్నాడు. ఆ ముసలాయన్ని చూసి స్టేషన్ మాస్టర్ షాక్ అయ్యాడు. ఆ ముసలాయన ఎవరో కాదు, ఆంధ్ర రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు గారు. ప్రకాశం గారు చనిపోవడానికి ఏడాది ముందు జరిగిన సంఘటన ఇది. వెంటనే స్టేషన్ మాస్టర్ టంగుటూరి ప్రకాశం పంతులు గారికి నమస్కరించి, అయ్యా మీరా, నేను రాజేశ్వరరావు గారి అబ్బాయిని, మీ శిష్యుణ్ణి అని నమస్కారం చేశాట. ప్రకాశం గారు కళ్ళు తెరిచి, ఏరా భోంచేశావా అని అడిగట్ట. పంతులు గారి ప్రశ్న స్టేషన్ మాస్టర్ కి అర్థం కాలేదు. తెల్లవారి 5 గంటలకు ఎవరైనా కాఫీ తాగావా అంటారు, లేకపోతే టిఫిన్ తిన్నావా అని అడుగుతారు. మరి పంతులు గారేంటి భోంచేశావా అని అడుగుతున్నారు? బహుశా వయసు మీద పట్టంతో ఏమడగాలో తెలియక ఇలా అడిగారేమో అనుకుని పంతులు గారితో, అయ్యా ఇప్పుడు సమయం తెల్లారి 5 గంటలు, మీరు కాఫీ తాగావా అని అడగబోయి భోంచేశావా అని అడిగినట్టున్నారు అన్నాడు.